హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు గమనికండి, మాజీ సీఎం అయిన చంద్రబాబు కీలక లేఖ అయితే రాశారు. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఐఏఎస్ల కన్ఫర్మేషన్ ప్రక్రియ వాయిదా వేయాలి అని చంద్రబాబు లేఖ రాశారండి యూపీఎస్సీకి. సో ఎందుకంటే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని యూపీఎస్సీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇక ఐఏఎస్కు రాష్ట్ర క్యాడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదు అని లేఖలో పేర్కొన్నారు. ఆయన కొత్త ప్రభుత్వం వచ్చే వరకు వాయిదా వేయాలి అని కోరారు. సీఎంఓలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని కూడా ఆయన ఆరోపించారు. ఆ లేఖలో కన్ఫర్మేషన్ జాబితా తయారీ పారదర్శక లేదు అని, మళ్ళీ దాన్ని ఒకసారి పునఃపరిశీలించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సో మీరైతే కన్ఫర్మేషన్ ఇప్పుడే చెయ్యకూడదండి, ఆపండి కన్ఫర్మేషన్ అనేది. ప్రస్తుతానికి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందో దాని తర్వాత మేమే దాన్ని తగ్గట్టుగా మారుస్తాము, సో పారదర్శకత ఉండేలా చూస్తాము అన్నట్లుగా కాన్ఫిడెన్స్గా అయితే చంద్రబాబు గారు ఎన్నికలకు విరుద్ధంగా జరుగుతుందా అని చెప్పేసి ఈ విధంగా ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని యూపీఎస్సీకి లేఖ ద్వారా అయితే చంద్రబాబు తెలియజేయడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.